కొంచెం అనారోగ్యం వచ్చినా, ఉద్యోగం పోయినా, మన పరిస్థితులు మనకు అనుకున్నట్టుగా అనుకూలంగా లేకపోయినా మొదటిగా మన నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, దేవుడు నాకు దూరం అయిపోయాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. చూడండి, మరియా విషయంలో మనం చూస్తే, మరియా యేసుక్రీస్తు ఒక తల్లి. ఈ లోకంలో తల్లి ప్రేమ ఎలాంటిదంటే తనని విడవలేదు. సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఎవరికి భయపడలేదు, ఆయనకి దగ్గరగా వెళ్లి నిలుచొని ఉన్నట్టు మనం బైబిల్లో చూస్తాం. యెషయా 49:15-16 ఏమంటాడంటే, నీ తల్లిదండ్రులు మర్చిపోవచ్చేమో గాని నేను నిన్ను మరువని అంటున్నాడు. చిన్న కష్టం వచ్చినా, చిన్న నష్టం వచ్చినా కూడా ప్రతిసారి ఆయనను అనుమానించడము ఎందుకు అవుతుందంటే, ఆయన ప్రేమలో మనం స్థాపించబడిన. ఒక వైపేమో కొంతమంది రాళ్లు విసిరి చంపిన, అగ్నిగుండంలోంచి వెళ్ళిన, వారి ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన బిడ్డను అని చెప్పి హతసాక్షులుగా మారిన వారు ఉన్నారు. ఒక చిన్న ప్రార్థన రానప్పుడు దేవుడు నాకు దూరం అయిపోయాడు, ఆయన నా మాటే వినట్లేదు, నేనెందుకు బలలో పాల్గొనాలి, నేనెందుకు సంఘానికి రావాలి, నేనెందుకు వాక్యం చదవాలి. ఆయన ప్రేమించాడు కనుకే ఆయన మరణించాడు. ఆయన ప్రేమిస్తున్నాడు, వదిలేయట్లేదు. ఆయన ప్రేమిస్తున్నాడు, మర్చిపోవట్లేదు. ఆయన ప్రేమిస్తున్నాడు, నీకు దూరంగా వెళ్ళట్లేదు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు.